కమ్మవారి సామాజిక వర్గాన్ని కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ వీరెవరిని ద్వేషించకూడదు, గొడవలు పెట్టకూడదు. చాలా బ్రాడ్గా ఆలోచించి చాలా గొప్పగా ఆలోచించి వచ్చింది. కానీ ఈ రోజున నన్ను కులం పేరుతో దూషిస్తూ కులాన్ని అమ్మేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. నిజంగా చాలా బాధేస్తుంది. నేను విశ్వనరుణ్ణి, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అలాంటి నేను కులాల మధ్య చిచ్చు పెట్టలేను. నేను కులాలు బాగుండాలని కోరుకుంటాను. కుల రిజర్వేషన్లు, మండల్ కమిషన్లు, మాలమాదిగ ఉపకులాలు, అస్తిత్వ పోరాటాలు, అల్పసంఖ్యాక దళిత కులాలు, ఇవన్నీ ఆలోచించి పరిస్థితులు చూసి ముఖ్యంగా రెల్లి కులాలు కానీ డక్కలి, మనకి మాస్టి, గుర్రం మల్లయ్యలు, నుల్క చందయ్యలు, 60కి పైగా కులాలు, గోసంగి, బైండ్ల, ఇలాంటి కులాలకి కనీసం ఆధార్ నుంచి రిజర్వేషన్ దాకా అన్ని సమస్యలే. ఉత్పత్తి కులాల నుంచే నిజమైన మేధావులు, ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగే మార్చగలిగే శక్తి ఉన్న మేధావులు ఉంటారు. అలాంటి వ్యక్తుల సమూహాన్ని నాయకులుగా తయారు చేయడానికి, వారందరికీ అండగా ఉండటానికి జనసేన ప్రారంభించారు. కుల కార్పొరేషన్లు ఏమైపోయిందంటే వైసీపీ స్టార్ట్ చేసి కొంగకి పాయసం పెడితే ఎలా ఉంటుంది, పెట్టా ఉంటుంది కానీ ఎప్పటికీ తీసుకోలేం. ఫండ్స్ ఉండవు వాటిలో. ఇవి మారాలని కోరుకుంటా ఉన్నాం. అభివృద్ధి ఉదాహరణకి గంగవరం పోర్టే తీసుకుంటే దాని నిర్వాసితులు మత్స్యకారులు కోరుకుంటున్న 18 డిమాండ్స్ పెట్టారు వారికి అభివృద్ధి కోసం. అంటే ఒక పోర్టు కనుక నిర్మిస్తే మొదటగా నష్టపోయేది వాటిని ఆధారం చేసుకొని ఉన్న జలవనరుల మీద ఆధారం చేసుకున్న మత్స్యకారులు. సో ఒక్కొక్క అభివృద్ధి ఒక కులాన్ని తీసేస్తుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నేను జీవో 217ని మత్స్యకారులకు అండగా ఉండాలని చెప్పి వాళ్ళకి దెబ్బతీస్తున్న వాళ్ళ ఆర్థిక మూలాలను చెప్పి చించేశాను. ఎందుకంటే సమ్టైమ్స్ సివిల్ డిజోబీడియన్స్ చాలా అవసరం. శాసనాలని ఉల్లంఘించడం, ఒక తప్పుడు చట్టాలని పాటించకపోవడం చాలా అవసరం ప్రజాస్వామ్యం. ముఖ్యంగా దారి పొడుగుతూ వస్తుంటే ఈ రోజున 24కి మొన్న బీసీ కులాలను కలిశాను, అంతకుముందు ఎస్సీ ఎస్టీ కులాలను కలిశాను సప్లాంట్ ఫండ్స్ కోసం మీటింగ్లో. నిన్న కాపు సామాజిక వర్గాన్ని కలిశాను. వీళ్ళందరూ కోరుకుంటుంది మార్పు జరగాలని కోరుకుంటా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ డైవర్ట్ అవుతా ఉన్నాయి, బీసీ సప్లాన్ ఫండ్స్ డైవర్ట్ అవుతున్నాయి. కాపులకి ఆర్థికంగా వెనుకబాటుతలు, రిజర్వేషన్లు కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మార్పు ఒకటే. కాపులు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, మీరెవరింత సంఖ్యాబలం ఉండి కూడా మీరందరూ ఇప్పటికీ ఈ వైసీపీ కావచ్చు, ఇంకో ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఎప్పుడైనా సరే దేహి అనే పరిస్థితుల్లో ఉన్నారు అంటే దానికి ఆ కులాలు తప్పు కాదు. ఈ కులాల్లో ఉన్న ఐక్యత లేకపోవడం. నిజంగా మీరు కనుక ఐక్యతను మటుకు సాధించగలిగారు అంటే మీ రిజర్వేషన్లు మీరే తెచ్చుకోగలరు, మీ ఆర్థిక అభివృద్ధి మీరే తెచ్చుకోగలరు. ఇది లేనంత కాలం మీరెంతసేపు దేహి అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని అలాంటి కులాలతోటి అధికారం వాళ్ళు రావాలి. మేము అండగా ఉంటాం. అలాంటి కులాలన్నిటికీ, కాపులకు కూడా మేము అండగా ఉంటాం. నేను నిన్న కూడా చెప్పింది,
ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి ఈ సమాజంలో. ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి ఆంధ్రప్రదేశ్లో. దీనికి అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం రావాలి అంటే అది జనసేన పాలనలోకి రావాలి. మిమ్మల్ని మీరు పాలనలోకి తేగలగాలి. అలాగే అగ్ర కులాల్లో అందరూ ఒకప్పుడు మేము వెనకబడ్డ కులాలు అని చెప్పుకోవడానికి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం బాధపడేవాడు, నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈ రోజున ప్రతి కులం మాకు రిజర్వేషన్ కావాలని కోరుకుంటా ఉన్నాం. రాజ్యాంగ పరంగా ఎన్ని రిజర్వేషన్లు కల్పించగలం? కష్టమైంది. అది రాజ్యాంగ పరంగా చూసుకోవాల్సింది. అగ్ర కులంలో పేదల గురించి కూడా చాలా ఆలోచిస్తున్నాం మేము. తల్లిదండ్రులు గంజన్నం తిని పిల్లలకి కూరన్నం పెట్టి చదివించిన కుటుంబాలు నాకు తెలుసు. కడుపులో వాళ్ళకి అంటుకుపోయి బిడ్డలు చదువుకుంటే భవిష్యత్తు ఉంటుందని ఈ రోజుకి సొంత ఇల్లు లేని ఎన్నో కుటుంబాలు. మెరిట్ ఉండి 600 ర్యాంక్ వచ్చి సరైన కాలేజీలో రాలేకపోవటం, వారికి ఎకనామికలీ బ్యాక్వర్డ్ కోటా కింద వారికి ఏదైనా చేద్దామంటే దానికి బోల్డెన్ అడ్డంకులు. 600 పైచిలకు ర్యాంకులు ఇచ్చి కూడా వారి కాలేజీలు దొరకపోవటం, ఇవన్నీ అగ్రకుల పేదాలకి యువతకి చాలా కడుపు మంట ఉంది. మాకు ఈ దేశం అన్యాయం చేస్తుంది అన్న బాధ ఉంది. అలాంటి అగ్రకులంలో యువతకి నేను మాటిస్తున్నాను, మీకు చాలా అండగా ఉంటాం. మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, మీకు స్కాలర్షిప్స్ కానీ, మీరు విదేశాల్లో చదువుకోవాలంటే మీకు అండగా ఉండే పాలసీస్ కానీ నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అనంతపురంలోకి వెళ్తే ఒక కాలేజీలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతీ యువకులు నా దగ్గరకు వచ్చి, పేరుకే మేము రెడ్డి కానీ మాకు చదువుకోవడానికి డబ్బులు లేవు, మా నాన్నకి అరెకరం భూమి, పస్తులుంటాం ఒక రోజు, మా బంధువులు రెడ్లు ఉండొచ్చేపు కానీ మా దగ్గర చదివించరు ఎవరు మమ్మల్ని, మా కార్పొరేషన్లు మాకు పనిచేయట్లేదు, మీరు దీని మీద ఏం మాట్లాడతారు? మీరు ఎంతసేపు ఎస్సీ ఎస్టీ బీసీల గురించే మాట్లాడతారు, లేదంటే మీరు పుట్టిన కులం కాపు గురించి మాట్లాడతారు, మా గురించి ఎందుకు మాట్లాడరు అని అంటే, రిజర్వేషన్ అనేది అది రాజ్యాంగ పరంగా ఇవ్వబడింది కొన్ని కులాలకి. అది మనం మార్చే పరిస్థితుల్లో లేం. కానీ మరి మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఈ మంత్రులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ దోచుకోవడానికి ఇంత డబ్బు ఉంది. ఒక ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి 150 కోట్లు ఖర్చు పెట్టేంత డబ్బు ఉంది. కానీ మీకు 1,50,000 15 లక్షలు ఇవ్వడానికి మీ స్కాలర్షిప్లకి డబ్బులు లేవు. దీనికి మీకు మాటిస్తున్నాను నేను, అగ్రకులంలో ఉన్న పేదలకి పేద యువతకి నేను రాష్ట్ర బాధ్యత మీరు జనసేన కనుక అప్పగించగలిగితే, యువత మీరు అండగా నిలబడగలిగితే, కులాలకి మతాలకి అతీతంగా నేను మీకు అండగా ఉంటాను. నాకు ఈ మధ్యన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు 1000 కోట్లు ఆఫర్ చేశారంట. ఎత్తుకుంటా ఉన్నా నా 1000 కోట్లు ఎక్కడున్నాయా? పవన్ కళ్యాణ్కి 1000 కోట్లు ఏం కారణం 10,000 కోట్లు ఆఫర్ చేస్తుండాల్సింది బాగుండేది కదా, వినడానికి కూడా బాగుండేది. నిజంగా 1000 కోట్లు 10,000 కోట్లు తోటి మిమ్మల్ని డబ్బు పెట్టి కొనగలనా? మూర్ఖులు ఏం మాట్లాడతారు? డబ్బులతో రాగలరా? మీ గుండెల స్థానం సంపాదించగలనా? భావంతో కదా నేను మీకు ఏకమవుతాను. డబ్బులతో 1000 కోట్లు ఇచ్చారు, అంతకుముందు ప్యాకేజీలు తీసుకున్నారు,
నేను చూపించాను ప్యాకేజ్ అని. హైదరాబాద్ ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, ఇండస్ట్రీ కూడా ఎక్కువ వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఆ ప్రజర్స్ ఉన్నాయనేది ఎక్కువ రూమర్స్ నడుస్తున్నాయి. అవన్నీ అపోజిషన్ పార్టీ చేసిన పని అండి. ఏదో కావాలి కదా, రోజుకు ఒక కొత్తగా ఉంటే తప్ప మీకు కూడా మీడియా వాళ్ళకి ఏం విషయం ఉండదు. సో ఇప్పుడు మీడియానే కాకుండా ఇంకా అది ఎక్స్టెండెడ్ సోషల్ మీడియా ఇంకా అలా వెళ్తూనే ఉంది. పొద్దున మనకి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సోషల్ మీడియా కూడా, అది లేనిదే లేదు జీవితం. మంచినీళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ అది చాలా ఇంపార్టెంట్ అన్న ఇదైపోయింది. పొద్దున్న లేసి మీరు ఫస్ట్ నీళ్ళు తాగుతాం, అది కూడా తాగట్లో ఇమీడియట్గా ఫోన్ ఆన్ చేస్తాం లేవగానే. సో అదంతా క్రియేట్ చేసింది అపోజిషన్ పార్టీ. అంటే అపోజిషన్ పార్టీ అంటే టీడీపీ, వేరెవరు మనది ఉన్నట్టు మాట్లాడుకోవాలి కదా, వాళ్ళే టీవీలో వాళ్ళే కదా మాట్లాడుతున్నారు. సో అసలు సంబంధం ఏముంటుంది? అబ్సల్యూట్లీ ఇట్స్ నాట్ ట్రూ అండి, సంబంధమే లేదు ఇది. అంటే ఒకటి మీరు చూడాలండి, జనం కూడా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక చోట మనం ఎవరో ఒకళ్ళు పిలుస్తారండి, ఏదో నాకే ఒక చోట ఉద్యోగం ఇస్తాం రావమ్మా అని ఒక ఊరు పిలుస్తారు. పిలిచిన తర్వాత నేనేదో ఎంబీఏ ఏదో మాస్టర్ ఏదో పెద్ద చదువుకున్నా, ఎంబీఏ ఏదో చదువుకున్నాను అనుకోండి. అక్కడికి వచ్చిన తర్వాత నీకు ఇది చేస్తాను అది చేస్తాను అని ప్రామిస్ చేసి లాస్ట్లో అక్కడెక్కడ నించో కూర్చో తర్వాత చూస్తాను లేకపోతే వేరేదో పని అంటే, ఎవరైనా వాళ్ళ మీద ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో వాళ్ళతో పాటు తిరిగిన ఆల్మోస్ట్ ఏదో చాలా ఏళ్ళు ఉన్నట్టున్నాడండి టీడీపీలో. 20 years ఏదో చెప్తా ఉన్నాడు తను. 20 years తిరిగి కనీసం అతనికి ఒక్క పోస్ట్ కూడా ఇవ్వకుండా ఉంటారండి. అలాంటప్పుడు ఒక నెల ముందే ఏంటండి, ఒక రోజు ముందు కూడా సడన్గా మార్చే ఆ బాధ ఉంటుంది కదా. సో వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ఎప్పుడు ఉంటుంది వేరే పార్టీ అన్నది. ఒక సినిమా వాళ్ళే ఎందుకండి, పెద్ద రాజకీయ నాయకులు, ఎక్స్పీరియన్స్డ్ గొప్ప రాజకీయ నాయకులు కూడా 24 hours ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారుతున్నారు. అంత మాత్రాన వాళ్ళు ఏదో పెద్ద నేరం చేసినట్టు కాదు. ఎక్కడైనా వ్యక్తికి తాను బాధపడినప్పుడే ఇది జరుగుతుందండి. అది జనరల్గా అందరూ మనుషులు మనలో ఉన్న విషయమే అది. సో పాలిటిక్స్ వచ్చినప్పుడు వీళ్ళు వేరే సపరేట్ మనుషులు కాదండి, అందరూ ఒక్కలే. ఎనీథింగ్ ఎల్స్? టీడీపీలో నేను కనిపించానా మీకు? టీడీపీలో నేను టీడీపీలో వ్యక్తిగత స్వార్థం అంటే ఈరోజు ఒక పార్టీలోకి ఎందుకు వస్తామండి? మనకు పని చెప్పాలి కదా. మీ చేతి కెమెరా ఇస్తేనే కదా వెళ్ళి షూట్ చేసుకుని రమ్మని, మీకు కెమెరా ఇస్తేనే కదా మీరు వెళ్ళి షూట్ చేస్తారు. మీరు మమ్మల్ని వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుని రమ్మంటేనే కదా మీరు వచ్చి ఏమీ ఇవ్వకుండా రోజు ఉంటే ఏదో ఒక పని ఇవ్వాలి కదండి. నాట్ నెసెసరీ ఓవర్ నైట్ వాళ్ళని వచ్చి యూ డోంట్ హ్యావ్ టు మేక్ దమ్ మినిస్టర్, యూ డోంట్ హ్యావ్ టు మేక్ దమ్ సమ్ ఎమ్మెల్సీ. అది కాదు, ఒక్క పోస్ట్ ఇవ్వండి, ఏదో ఒక డెసిగ్నేషన్ లేకుండా. జయసుధ అంటే అందరికీ తెలుసు కదా, ఆలి అంటే అందరికి తెలుసు కదా, ఏమని వెళ్ళి రోజు నించుంటాం? మేము సినిమా యాక్టర్లు కానీ అంతకని మేము వెళ్ళి స్టేజ్ల మీద డ్రామాలు వేయడానికి కాదు కదా వచ్చింది, ఏదో ఒక సేవ చేయడానికి వచ్చినాం. అట్లీస్ట్ అక్నాలెడ్జెస్, కొంచెం ఒక మర్యాద ఇవ్వండి మాకు కూడా, మాకు ఒక గౌరవాన్ని ఇచ్చి ఏదో ఒక మీరు పోస్టే ఏదన్నా ఇచ్చి ఇదేం పోస్ట్ మేమేం చేస్తాం అని అంటే అప్పుడు తప్పు పట్టచ్చు. ఏమీ చేయకుండా మీరు వచ్చి అది ఇవ్వలేదు, వ్యక్తిగత ఏం కోరికలను ఇంత పాపులర్ అయ్యి ప్రజల మధ్య మాకు ఇంత మంచి గౌరవం ఇంత అభిమానం ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న వాటికి మేము దిగజారిపోవండి. ఆ స్థాయి ఎప్పుడు తెచ్చుకోము మేము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.